హనుమంత అంజనీసుత. ఓం నమో హనుమతే నమః. గరుత్మంతుడు ముల్లోకాలలోనూ కూడా ప్రసిద్ధమైన జాతులన్నీ గరుత్మంతుడి పరాక్రమాన్ని గుర్తించి తెగ పొగడేస్తుంటే ఇక ఆయన మనస్సులో ఏమవుతుంది చూడండి. రవ్వంత గర్వం చోటు చేసుకుంది. ఆ చోటు చేసుకోవటంతోనే తాపత్రయం. దీనికి తోడు విష్ణుమూర్తి ఎదుట కూడా 1-2 సార్లు ఇతని గర్వం బయటపడింది కూడా. కానీ స్వామికి గరుత్మంతుడి మీద అపారమైనటువంటి ప్రేమ. అందుకే ఈ జితేంద్రుడికి గర్వం ఎలా పట్టుకొచ్చిందబ్బా అని ఆశ్చర్యపడి సమయం కోసం ఎదురు చూడసాగాడు. ఈలోగా కృష్ణావతారం వచ్చింది. ఒక రోజున శ్రీకృష్ణుడు సత్యభామ దగ్గర ఉండగా నారద మహర్షి వచ్చేసి శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ, స్వామి దేవదేవా, నువ్వు సాక్షాత్ శ్రీహరివయ్యా. నువ్వు ఎక్కడ ఏ అవతారం ఎత్తినా లక్ష్మీదేవి నిన్ను వదిలిపెట్టుకోకుండా నీ వెంటే అవతరిస్తుంది. ఇద్దరు కూడా ఒకటే పారి అవతరిస్తారు. మీరు స్వామి ఉన్నక్కడ ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీ అమ్మవారు ఉంటుంది, లక్ష్మీ అమ్మవారు ఎక్కడ ఉంటుందో స్వామి ఉంటాడు అనేది మీరు ప్రసిద్ధి అయినటువంటి మహిమ మాకు చూపించారు. అలాంటి లక్ష్మీ అవతారాలన్నిటిలోనూ కూడా సీతాదేవి అవతారాన్ని మించినటువంటి లక్ష్మీ అవతారం నాకు ఇంకెక్కడా కనిపించలేదు. ఆనాటి రాముడే ఈనాటి శ్రీకృష్ణుడయ్యాడు. అది నాకు సులభంగా తెలుస్తూనే ఉంది. కానీ నీకు ఇంతమంది భార్యలు ఉన్నారు కదా, వీళ్లలో ఆ సీతాదేవి అవతారం ఎవరో గుర్తుపట్టడం నా వల్ల కావటం లేదయ్యా అన్నాడు. వీళ్లలో ఎవరు సీతామ్మవారి యొక్క అవతారం అని, ఆ లక్ష్మి ఏది అనేది నేను సీతాలక్ష్మి ఎక్కడుంది అని కనిపెట్టడానికి కష్టంగా ఉంది. ఆ మాట వింటూనే సత్యభామ మండిపడి, ఏమిటో ఆ పిచ్చి మాటలు నారదా, స్వామివారికి నిజమైన భార్య నేనే, వారికి నిజమైన ప్రాణాన్ని నేనే. స్వామి విష్ణువైతే లక్ష్మిని కూడా నేనే అయ్యేది తెలుసా నీకు? ఇందులో నీకు అర్థం కానిది ఏమిటి అని గద్దించింది. అన్ని అవతారాలు నేనే కదా లక్ష్మిగా ఉంటా నేను. నారదుడు కూడా అయోమయంగా శ్రీకృష్ణుడి వెంక ఒక్కపారి చూశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నిండుగా నవ్వి, అయినా ఆనాడు నన్ను సీతాదేవిని ప్రత్యక్షంగా చూసినటువంటి ఆంజనేయుడు ఇంకా జీవించే ఉన్నాడు కదా, చిరంజీవి కదా, అతను పిలుస్తాను, అతనే నీకు సాక్ష్యం చెబుతాడు, అప్పుడు నీకు సమాధానం కూడా దొరుకుతుంది అనేశాడు. నారదుడు పొంగిపోయి, ఆ మాట బాగుంది ప్రభు అన్నాడు. అయితే బాగుంది, అప్పుడు ఈ చిరంజీవి రూపమైనటువంటి స్వామిని మనం పిలిపించుకుందాం, హనుమంతుడే కదా సాక్షి, ఆయన చెప్తే మనకంత నేను నమ్ముకుంటాను. సత్యభామ ఉన్నటువంటి కోపంగా చెప్తుంది, స్వామివారు చెప్తున్నా నీకు సాక్ష్యాలు కావాలా అని విసుక్కుంది. ఆయనే సాక్షాత్ చెప్తూ ఉంటే ఇక నీకు వేరే సాక్షులు తీసుకురావాల్సి వచ్చిందా నీకు? శ్రీకృష్ణుడు మాత్రం వీరి యొక్క సంభాషణ పట్టించుకోకుండా హడావిడిగా చప్పట్లు కొడుతూ తానే స్వయంగా గరుత్మంతుడిని గొంతెత్తి పిలిచాడు. ఎందుకంటే అక్కడ ఆ సంభాషణలో కొంచెం గర్వం కనపడింది సత్యభామకు. నేనే కదా అని ఇంకొకరు చెప్పాలి కానీ తాను నేనే అని చెప్పకూడదు కదా. అందుకని కొంచెం వీళ్ళిద్దరికి సమస్య, రెండోది సమస్య ఎందుకు పుట్టుకొచ్చింది నారదుడికి, ఆ సమస్యను తీర్చాలా, మరి అనుమానాన్ని తీర్చాలా. సత్యభామ కొంచెం ఉండినటువంటి కొంచెం గర్వం కూడా నాశనం చేయాలనుకున్నాడేమో స్వామి, తెలీదు. ఓ నమో హనుమతే నమః.